ఓం శాంతి 15/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ అందరిది పరస్పరంలో ఒకే మతం, ఒకే అభిప్రాయాల ప్రకారంగా నడుచుకునేవాళ్ళం. అంటే శివబాబా శ్రీమతం ప్రకారం మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు కనుక భూతాలన్నీ పారిపోతాయి. ప్రశ్న: పదమాపదం భాగ్యశాలురుగా అయ్యేందుకు ముఖ్య ఆధారం ఏది? జవాబు: బాబా వినిపించే ఒక్కొక్క మాటను ధారణ చేయువారే పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. బాబా ఏం చెప్తున్నారు, రావణ సాంప్రదాయం వారేం చెప్తున్నారు అని మీకు మీరే పరిశీలించి నిర్ణయించండి. తండ్రి తెలిపిస్తున్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వడమే పదమాపదం భాగ్యశాలురుగా అవ్వడం. ఈ జ్ఞానము ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రిని ఆంగ్ల భాషలో స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. సత్యుగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీషు మొదలైన ఇతర భాషలేవి ఉండవు. సత్యుగంలో మన రాజ్యం ఉంటుంది. అక్కడ మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది అని మీకు తెలుసు. తర్వాత మళ్ళీ ఆ భాష మారుతూ వస్తుంది ద్వాపరయుగం నుండి. ఇప్పుడైతే అనేక భాషలు ఉన్నాయి. రాజును అనుసరించి భాష నడుస్తుంది. సేవా కేంద్రాలలో పిల్లలందరిది ఒకే మతము అని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి. ఆ తండ్రి పతిత పావనులు. 5 భూతాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఆత్మలోనే భూతాలు ప్రవేశిస్తాయి. ఆ భూతాలకు పేరు కూడా పెడతారు. దేహ అభిమానం, కామం, క్రోధం మొదలైనవి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే సర్వవ్యాపి ఆత్మలు అని, ఆత్మలలో 5 వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి అని చెప్పండి. అంతేకాని అందరిలో పరమాత్మ విరాజమానంగా లేరు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి? ఒక్కొక్క మాటను బాగా ధారణ చేయడం వలన మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. ఈ ప్రపంచంలోని రావణ సాంప్రదాయం వారేమంటున్నారు, తండ్రి ఏమంటున్నారు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మలో 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. శరీరంలో కాదు, ఆత్మలో 5 వికారాలు లేక 5 భూతాలు ప్రవేశమవుతాయి. సత్యుగంలో ఈ 5 భూతాలు ఉండవు. దాని పేరే దైవీ ప్రపంచం. ఇది సైతాన్ ప్రపంచం. సైతాన్ అని, డెవిల్ అని అసురులను అంటారు. రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన అవుతారు. అక్కడ మీలో ఏ వికారం కానీ ఏ అవగుణం కానీ ఉండదు. మీలో గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు, తర్వాత క్రిందకు దిగజారుతూ వచ్చారు. ఈ చక్రం గురించి 84 జన్మల చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మలైన మనకు స్వదర్శనం జరిగింది అనగా ఈ చక్ర జ్ఞానం లభించింది. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. తండ్రి జ్ఞానంను చదివిస్తున్నారు అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారతదేశంలోని వచ్చి ఇస్తారు. మా భారతదేశం అని అంటారు కదా, వాస్తవానికి హిందుస్థాన్ అని అనడం తప్పు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేది. ఇతర ధర్మం ఏదీ లేదు. నూతన ప్రపంచంగా ఉండేది. న్యూ ఢిల్లీ అని అంటారు కదా, ఢిల్లీ అసలు పేరు కాదు, ఫరిస్తాన్ అని అనేవారు స్వర్గంలో. ఇప్పుడు క్రొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. తర్వాత పాతది ఉండదు, క్రొత్తది ఉండదు, ఫరిస్తాన్ అని పిలువబడుతుంది. ఢిల్లీని ముఖ్య పట్టణం అని అంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది, ఇంకే రాజ్యం ఉండదు. మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యమే లేదు. అందుకే మా భారతదేశం అని అంటారు. రాజులు లేనే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ విశ్వంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, ఇతర రాజ్యం ఉండేది కాదు. దేవతల ముఖ్య పట్టణం ఢిల్లీనే, అంటే ఫరిస్తాన్ అంటారు. అప్పుడు
స్వర్గంలో యమునా నదీ తీరాన ఉండేది. దానిని ఫరిస్తాన్ అని అనేవారు. అందుకే అది అందరినీ ఆకర్షిస్తుంది. అన్నింటికంటే పెద్దది. కరెక్ట్గా మధ్యలో ఉంది. మధురాతి మధురమైన పిల్లలు పాపాలు చేసి పాపాత్ములుగా అయ్యాము అని అర్థం చేసుకున్నారు. సత్యుగంలో పుణ్యాత్ములు ఉంటారు. స్వయం తండ్రియే వచ్చి పావనంగా చేస్తారు. ఆ తండ్రిదే మీరు శివ జయంతి కూడా జరుపుకుంటారు. జయంతి అనే పదం అందరికీ అన్వయిస్తుంది. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. రాత్రికి అసలైన అర్థం మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. శివరాత్రి అంటే ఏమిటో గొప్ప గొప్ప విద్వాంసులకే తెలియదు. ఇక పండుగ ఏం జరుపుకుంటారు? రాత్రి అంటే అర్థం ఏమిటో తండ్రి తెలుపుతున్నారు. ఈ 5000 సంవత్సరాల చక్రంలో సుఖ దుఃఖాల నాటకం ఉంది. సుఖమును పగలు అని, దుఃఖమును రాత్రి అని అంటారు. ఈ రాత్రికి పగలుకు మధ్య సంగమ యుగం వస్తుంది. అర్ధకల్పం వెలుగు, అర్ధకల్పం అంధకారం. భక్తి మార్గంలో చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఒక్క సెకండు చాలు. చాలా సులభం. ఇది సహజ యోగం. మీరు మొదట ముక్తిధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత జీవన్ముక్తిలో ఎంత సమయం ఉండినారో పిల్లలైనా మీ స్మృతిలో ఉంది. కానీ క్షణక్షణము మర్చిపోతారు. యోగము అనే శబ్దం సరి అయినది వారిది శారీరక యోగం. ఇది పరమాత్మతో ఆత్మల యోగం. సన్యాసులు అనేక ప్రకారాల హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు. అందువలన మనుషులు తికమక పడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రే కాక టీచర్ కూడా వారే. కావున వారితో యోగం చేయాల్సి పడుతుంది కదా. టీచర్ ద్వారా చదువుకోవాల్సి వస్తుంది. పిల్లలు జన్మిస్తూనే మొదట తండ్రితో యోగం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత టీచర్తో యోగం అంటే సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వానప్రస్థ స్థితిలో గురువుతో యోగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 సంబంధాలు గుర్తు ఉంటాయి. అక్కడ వేరువేరుగా ఉంటారు. ఇక్కడ ఈ తండ్రి వచ్చేది ఒక్కసారి మాత్రమే. ఈ తండ్రి టీచర్గా అవుతారు. అద్భుతం కదా. ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. జన్మ జన్మాంతరాలు వేరువేరుగా స్మృతి చేస్తూ వచ్చారు. సత్యుగంలో కూడా తండ్రితో యోగం ఉంటుంది. ఆ తర్వాత టీచర్తో ఉంటుంది. చదువుకునేందుకు వెళ్తారు కదా. అక్కడ గురువు అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలను స్మృతి చేయడంలో కష్టమేముంది? చాలా సులభం. దీనిని సహజ యోగం అని అంటారు. అయితే ఇది అసాధారణమైనది. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకున్నాను. అది కూడా చాలా కొంత సమయం కొరకే. 60 సంవత్సరాలకు వానప్రస్థ స్థితి అవుతుంది. 60 వస్తూనే చేతికి కర్ర వచ్చింది అని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతి కర్రలు వచ్చాయి. అందరూ వానప్రస్థ స్థితికి నిర్వాణ ధామంలోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు, అత్యంత మధురమైన ఇల్లు. దాని కొరకే ఎంతో భక్తి చేశారు. ఇప్పుడు చక్రంలో తిరిగి వచ్చారు. మానవులకి ఇది ఎంత మాత్రం తెలియదు. కానీ మానవులు లక్షల సంవత్సరాల చక్రం అనే కల్పనలు, వ్యర్థ ప్రలాపాలు చేశారు. లక్షల సంవత్సరాలైతే విశ్రాంతి లభించదు. విశ్రాంతి లభించడమే కష్టమవుతుంది. మీకు విశ్రాంతి లభిస్తుంది. దాన్ని సైలెన్స్ హోమ్, నిరాకార ప్రపంచం అని అంటారు. ఇది స్థూలమైన స్వీట్ హోమ్ మధుబన్. అది మూలమైన స్వీట్ హోమ్. ఆత్మ అతి చిన్న రాకెట్. దానికంటే వేగవంతమైనది ఏదీ లేదు. ఇదన్నింటికంటే వేగవంతమైనది. ఒక శరీరాన్ని వదిలి తయారుగా ఉన్న మరొక శరీరంలోకి పరుగు తీస్తుంది, తల్లి గర్భంలోకి. డ్రామా అనుసారం ఆత్మ ఖచ్చితమైన సమయానికి వెళ్ళే తీరాలి. డ్రామా చాలా ఖచ్చితమైనది. ఇందులో ఏ పొరపాటు లేదు. ఇదంతా మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామా అనుసారం చాలా ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఒక్క సెకండ్ కూడా వ్యత్యాసం ఉండదు. ఇతనిలో భగవంతుడు ఉన్నారు అని ఎలా తెలుస్తుంది? జ్ఞానము తెలుపునప్పుడు వారే కూర్చొని పిల్లలకు చెప్తారు. శివరాత్రి కూడా జరుపుకుంటారు కదా. నేను శివుడను, ఎప్పుడు ఎలా వస్తానో మీకు తెలియదు. శివరాత్రి కృష్ణ రాత్రిని జరుపుకుంటారు. రాముడి రాత్రి జరుపుకోరు. ఎందుకంటే వ్యత్యాసం ఉంది కదా. శివరాత్రితో పాటు కృష్ణ రాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ దీని గురించి ఏమాత్రం తెలియదు. ఇక్కడ ఉండేది అశ్రీ రావణ రాజ్యం. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఇతడు బాబా.
వృద్ధులను బాబా అని అంటూ ఉంటారు. చిన్న పిల్లలను బాబా అని అనరు. కొంతమంది పిల్లలను కూడా ప్రేమతో బాబా అని అంటారు. అందుకే వారు కూడా ప్రేమతో కృష్ణుణ్ణి బాబా అని అన్నారు. పెద్దవారై పిల్లలు కలిగినప్పుడు తండ్రి అని అంటారు. కృష్ణుడు స్వయం రాకుమారుడు. అతనికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? నేను వానప్రస్థ శరీరంలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు బ్రహ్మబాబాలు. శాస్త్రాలలో కూడా ఈ విషయం ఉంది. అయితే శాస్త్రాలలోని అన్ని మాటలు సరికాదు, కొన్ని మాటలు సరిగ్గా ఉంటాయి. బ్రహ్మ ఆయువు అనగా ప్రజాపిత బ్రహ్మ ఆయువు. ఆయన ఇప్పుడు తప్పకుండా ఇక్కడే ఉంటాడు. బ్రహ్మ ఆయువు మృత్యులోకంలోనే సమాప్తమవుతుంది. ఇది అమరలోకం కాదు. దీనిని పురుషోత్తమ సంగం యుగమని అంటారు. ఇది మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, మీ జన్మల గురించి మీకు తెలియదు. మీరు 84 జన్మలు తీసుకుంటారు అని నేను చెప్తున్నాను. ఏ విధంగా తీసుకుంటారో కూడా మీకు తెలిసిపోయింది. ఒక్కొక్క యుగం యొక్క ఆయువు 1250 సంవత్సరాలు అని. ఒక్కొక్క యుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నారు అని కూడా మీకు తెలుసు. 84 జన్మల లెక్కాచారం ఉంది కదా. 84 లక్షలు అంటే లెక్క చెప్పలేరు. దీనిని 84 జన్మల చక్రం అని అంటారు. 84 లక్షలు అంటే గుర్తే ఉండదు. ఇక్కడ ఎంతో అపారమైన దుఃఖం ఉంది. దుఃఖమును కలిగించే పిల్లలే జన్మిస్తారు. దీనిని ఘోర నరకమని అంటారు. మీది పూర్తిగా పాడైపోయిన వికారీ ప్రపంచం. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. పాపాలు సమాప్తమైపోతే పుణ్యాత్ములుగా అవుతారు. ఇక ఇప్పుడు ఏ పాపము చేయరాదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గమును ఉపయోగిస్తే, అంటే వికారంలోకి వెళ్తే, అది ఆది మధ్యాంత్యాలు దుఃఖం ఇస్తుంది. ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. ఇది కలియుగ అంతిమ సమయం. ఇది అంతిమ మహాభారీ యుద్ధం. ఆ తర్వాత యుద్ధమే ఉండదు. అక్కడ ఏ యజ్ఞము రచింపబడదు. యజ్ఞమును రచించినప్పుడు అందులో స్వాహా చేస్తారు. పిల్లలు తమ పాత సామగ్రినంతటినీ స్వాహా చేసేస్తారు. పాత సంస్కార స్వభావము అనేటటువంటి దాన్ని. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. శివుడిని రుద్రుడని అంటారు, రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గంలోని వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాలు ఏవీ తెలియవు. అన్నీ వదిలేసిన వారికి, అడవులకు వెళ్ళిన వారికి, సాధువు సన్యాసులకు మరి ప్రవృత్తి మార్గం అంటే గృహస్థంలో ఉండే ఆచార వ్యవహారాలు తెలియవు. వారి ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోయారు కదా. దాని పేరే సన్యాసము. దేనిని సన్యాసిస్తారు? ఇల్లు వాకిళ్లను సన్యాసిస్తారు. వట్టి చేతులతో బయటికి వస్తారు. ఇంతకు పూర్వము గురువులు చాలా పరీక్ష చేసేవారు. శిష్యులను పని చేయించేవారు. మొదట భిక్షాటనలో కేవలం పిండి లేక బియ్యం ధాన్యం తీసుకునేవారు. వండిన పదార్థాలు స్వీకరించేవారు కాదు. వారు అడవులలోనే ఉండాలి. అక్కడ కందమూలాలు ఫలాలు లభిస్తాయి. సతో ప్రధానమైన సన్యాసులు ఈ పదార్థాలని భుజిస్తారు అని గాయనం ఉంది. ఇప్పుడైతే అడగాల్సిన పనే లేదు. ఏమేమో చేస్తారు. దీని పేరే వికారీ ప్రపంచం. అది నిర్వికారీ ప్రపంచం. ఇక్కడ అందరూ పతిత మానవులే. అందుకే దేవీ దేవతలకు బదులు హిందువులని పేరు ఉంచుకున్నారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు నిజానికి అనంతమైన తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వమును ఇస్తారు. అందువలన తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ తలపై జన్మ జన్మాంతరాల పాప భారం ఉంది. పాపాల నుండి ముక్తి పొందేందుకే మీరు నన్ను పిలుస్తారు. సాధు సత్పురుషులంతా ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. కానీ వారికి అర్థం కొంచెం కూడా తెలియదు. ఊరికే పాడుతూ తాళాలు చప్పట్లు చరుస్తూ ఉంటారు. ఎవరైనా పరమాత్మతో యోగం ఎలా చెయ్యాలి అని, వారిని ఎలా కలవాలి అని అడిగితే పరమాత్మ సర్వవ్యాపి అంటారు. మార్గమును చూపడం అంటే ఇదేనా? వేద శాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారు అని అంటారు. తండ్రి అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. ఈ డ్రామా రహస్యం తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల డ్రామా ఉండనే ఉండదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇది 5000 సంవత్సరాల మాట.
కల్పక్రితం కూడా బాబా వచ్చి మన్మనాభవని చెప్పారు. మీ మనస్సును నా పైన ఉంచండి. ఇది మహామంత్రం. ఇది మాయపై విజయం పొందుకునే మంత్రం. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతరులు ఎవ్వరూ దారి తెలుపలేరు. సర్వుల సద్గతి దాత ఒకే ఒక్కరు. మానవులు ఎవ్వరూ చెప్పలేరు. దేవతలు కూడా చెప్పలేరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. అక్కడ ఎవ్వరూ భక్తి చెయ్యరు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు ఇక్కడ భక్తి చేస్తారు. సత్యుగంలో భక్తి ఉండదు. ఎందుకంటే 21 జన్మలకు వారసత్వం ఇక్కడే తండ్రి నుండి లభించింది. అందుకే దుఃఖంలో స్మరిస్తే ఇక్కడ అంతులేని దుఃఖం ఉంది. మాటి మాటికి భగవంతుడా దయ చూపండి అని అంటూ ఉంటారు. ఈ దుఃఖభరితమైన ప్రపంచం సదా ఉండదు. సత్య త్రేతాయుగాలు గతించిపోయాయి, మళ్ళీ వస్తాయి. లక్షల సంవత్సరాలు అయితే జ్ఞాపకం కూడా ఉండదు. ఇప్పుడు ఆ తండ్రి జ్ఞానమంతా అర్థం చేయిస్తూ ఉన్నారు. తమ పరిచయం కూడా ఇస్తూ ఉన్నారు. అంతేకాక రచన ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల మాట పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు పరాయి రాజ్యంలో ఉన్నారు. మీకు మీ రాజ్యం ఉండేది. ఇక్కడ యుద్ధం చేసే రాజ్యమును పొందుతారు. ఆయుధాలతో మారణ హోమాలతో రాజ్యమును పొందుతారు. పిల్లలైన మీరు యోగ బలముతో రాజ్యంను స్థాపన చేస్తున్నారు. మీకు సతువు ప్రధానమైన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం సమాప్తమై నూతన ప్రపంచం తయారవుతుంది. దీనిని కలియుగము అని, పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచమును సత్యుగమని అంటారు. ఇది మీ కల్పన అని సన్యాసులు అంటారు. సత్యుగం ఇక్కడే ఉంటుంది. కలియుగం కూడా ఇక్కడే ఉంది. తండ్రిని తెలుసుకున్న వారు ఒక్కరు కూడా లేరు అని తండ్రిని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికైనా తెలిస్తే పరిచయం ఇస్తారు కదా. సత్య త్రేతాయుగాలంటే ఏమో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీకు ఆ తండ్రి బాగా అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రికి సర్వము తెలుసు. అన్నీ తెలిసిన వారు అనగా జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు. వారి ద్వారానే మీకు వారసత్వం లభిస్తుంది. తండ్రి జ్ఞానములో తమ సమానంగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయం. అందువలన ఇప్పుడు ఏ పాపము చేయరాదు. పాత సామగ్రినంతా ఈ రుద్ర యజ్ఞంలో స్వాహా చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వానప్రస్థ స్థితి కనుక తండ్రి శిక్షకులతో పాటు సద్గురువును కూడా స్మృతి చెయ్యాలి. తండ్రిని 3 రూపాలతో స్మృతి చెయ్యాలి. స్వీట్ హోమ్లోకి వెళ్ళేందుకు ఆత్మను సతో ప్రధానంగా పావనంగా చేసుకోవాలి. వరదానము, మీ సూక్ష్మ బలహీనతల గురించి చింతన చేసి పరివర్తన చేసుకునే స్వచింతక్ భవ. కేవలము జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయడము, వినటము లేక వినిపించడమే స్వచింతన కాదు. స్వచింతన అనగా మీ సూక్ష్మ బలహీనతల గురించి, మీ లోపల ఉండేటివి కనబడనటువంటి సూక్ష్మంగా ఉండే బలహీనతల గురించి, లోపాలు, మీ చిన్న చిన్న తప్పులను గురించి చింతన అంటే ఆలోచన చేసి వాటిని నిర్మూలించాలి, పరివర్తన చేసుకోవాలి. ఇదే స్వచింతకులుగా అవ్వడం. జ్ఞానం మననమైతే పిల్లలందరూ చాలా బాగా చేస్తారు. కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణ స్వరూపులుగా అవ్వాలి. స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. దీని మార్కులే ఫైనల్ రిజల్ట్లో లభిస్తాయి. స్లోగన్, ప్రతి సమయంలో చేసి చేయించే బాబా స్మృతి ఉంటే నాది అనే అభిమానం రాదు. అన్నీ చేయించేవారు బాబా అయినప్పుడు నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను అనుకుంటాం. కనుక అభిమానం రాకుండా ఉండాలి. నాది నేను అనేటివంటే అన్నీ బాబానే చేయిస్తున్నారు, నేను ఏమీ చేయడం లేదు. డ్రామాలో ఈ విధంగా ఉంది, డ్రామా పాత్ర ప్రకారమే నేను నడుస్తున్నా, విశ్వాత్మలందరూ నడుస్తూ ఉన్నారు. చాలా మంచి పాజిటివ్ సంకల్పాలు చేయడానికి కూడా వీలవుతుంది. చేయించేవారు బాబా అని స్మృతిలో ఉంటే ఇంకా ఎలాంటి అభిమానము రాదు. అవ్యక్త ఇషారా,
పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకుని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పాత సంస్కారము వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల రూపంలో, చెడు సంకల్పాల రూపంలో ఎప్పుడైతే ఇమర్జ్ అవుతుందో, ప్రత్యక్షంగా వస్తుందో, అప్పుడు బుద్ధిలో ఒకే శబ్దం వస్తుంది. ఇది ఎందుకయింది, ఇలా ఎందుకయింది, ఎందుకు ఇలా చేశారు, ఇలాంటివి ఎందుకు అనే దాని నుండి వ్యర్థ సంకల్పాల క్యూ ప్రారంభం అవుతుంది. ఈ క్యూను సమాప్తం చేసిన తర్వాతనే సంపూర్ణత రాగలదు. మీ క్యూ సమాప్తి అయితే అనేక మంది క్యూలో మీ ముందుకు రాగలరు. ఎప్పుడు ఎందుకు అనే శబ్దం వెళ్ళిపోతుందో అప్పుడు డ్రామా యొక్క భావి పైన ఏకరసంగా స్థిరంగా ఉండగలరు. ఓం శాంతి.